ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలం పోతవరం గ్రామంలో నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్ప పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అందుకే ప్రతి పేదవానికి ఇంటి కల నెరవేర్చాలన్న మన కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి మీకున్న ఇబ్బందులను గుర్తించి ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులను తొలగించి ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మేము ఒక ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇల్లు నిర్మించుకునేవారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2025 గడువులోపు ప్రతి పేదవారు మంజూరైన ఇంటిని పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాన్ని అందుకోవాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఏదైనా అధికారుల నుండి కానీ ఇళ్ల నిర్మాణానికి అవరోధాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. అధికారులు కూడా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుల పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించి మన ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల ఇంటి కల నెరవేర్చేందుకు సహకరించాలని కోరారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేక అద్భుతాలను ప్రజలకు అందించిందని ఆమె వివరించారు. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజల కోసం నిరంతరం తప్పిస్తూ వరద బీభత్సంలో పేదలను ఆదుకునేందుకు ఎలా కృషి చేశారో మీరందరూ చూశారన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రతి ఒక్క పేదవాని ఇంటిలో వెలుగులు నింపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె కోరారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరం కలిసికట్టుగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, హౌసింగ్ డిఈ, ఏఈ, సచివాలయ సిబ్బంది, అలాగే పోతవరం గ్రామ వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలకు, ముఖ్య నాయకులకు, మహిళలకు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమి నిర్మాణ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఇంతకుముందు ఎవరికైతే ఇల్లు మంజూరైందో కట్టుకునే వాళ్ళు, పెద్ద కట్టుకోబోయే వాళ్ళందరూ త్వరగా మార్చ్ 2021లోగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మంజూరైందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 స్కీమ్ కింద అది మార్చ్తో పూర్తయిపోతుంది. మీరు ఈలోగా కట్టుకుంటే మీకు గవర్నమెంట్ నుండి ఆ నిధులు వస్తాయి. మీరు ఒకవేళ కంప్లీట్ చేసుకోకపోతే తర్వాత మార్చ్ తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఇలాంటి సహకారం అనేది మీ చేతికి పడుతుంది. రెండవది, ఇప్పుడు లబ్ధిదారులు ఇల్లు కంప్లీట్ చేసుకోకపోతే వాళ్ళు PMAY